రైట్. ఇప్పుడు మీరు అన్నట్లుగానే జియో నెంబర్ 46 తీయడం జరిగింది. దానివల్ల ముఖ్యమంత్రి కుర్చీకి ఏమన్నా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా, లేకుంటే ఇక్కడ బీసీలు ఏమన్నా లబ్ధి పొందే అవకాశం ఉందా? బీసీలు లబ్ధి ఎక్కడ, బీసీలు లబ్ధి పొందే విషయమే లేదు అక్కడ. మరి 46 జియో ఎందుకు తీయవలసి వచ్చింది? అదే కదా ఇప్పుడు ఎలక్షన్స్ ఆయన ఏమనుకున్నాడు, ఎలక్షన్స్లో ఇప్పుడు ఏదో జూబ్లీస్లో గెలిచినందుకు ఏదో కొంచెం మైలేజ్ వచ్చిందని. స్పష్టంగా అక్కడ వ్యక్తిగతమైన ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకు. ఆ విధంగా ఏదో బీసీలు కూడా అన్ని పార్టీల బీసీలు కూడా బీసీ మూమెంట్ వచ్చింది కాబట్టి బీసీలు కొంచెం మద్దతు. మీరు అన్నట్లనే మొన్నటిదాకా ఇక్కడ బీసీ ఉద్యమము ఒక ఉప్పెనలాగా లేచిపోయింది. సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని టికెట్ ఇచ్చి గెలిపించింది కాబట్టి ఇక్కడ బీసీ ఉద్యమమే లేదు, బీసీలంతా నా వైపే ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్లో ఉండే మేధావులు, కాంగ్రెస్ లీడర్లు అనుకుంటున్న మాటలు. ఇది వాస్తవమనా? అంటే ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమము నీరుగారిపోయినట్లన్నా. ఇప్పుడు వాళ్ళు బీసీలను మోసం చేయడానికి ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు లీడర్లు అనుకుంటున్నారో వాళ్ళకి సలహా ఇచ్చే న్యాయవాదులు కానీ, వాళ్ళకి సలహా ఇచ్చి కోర్టులో ఫైట్ చేసే అడ్వకేట్ జనరల్ కానీ స్పష్టంగా తెలుస్తుంది బీసీలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి. దాంట్లో ఎలాంటి క్లారిటీ లేదు. ఆయన 42% పెట్టిన రోజు కూడా బీసీ ఏకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత, డీకి ఎంత అనేది ఏమి దాంట్లో మెన్షన్ చేయలేదు. అది బీసీ ఈ కింద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2007లో 4% ఇచ్చిండ్రు. అది కూడా హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేది, చిన్న ఆర్డర్ తెచ్చిండ్రు. అది కూడా ఇప్పుడు వెకెట్ చేయొచ్చు. స్పష్టమైన హామీతోటి బీసీలకు ఈ కేటగిరీకి ఇంత అని చెప్పి ముందుకు పోవాలి. అది కూడా ఏమంటే బీసీలను మోసం చేయడానికి మాత్రం. ఫస్ట్ మీరు అన్నట్ల రాష్ట్రంలో ఆయనకు పాలాభిషేకం చేసిండు అనేది వాస్తవమే, కానీ తెలియదు కదా. దాంట్లోకి వెళ్ళినాక, సబ్జెక్టులకు వెళ్ళినాక ప్రజలకు మాలాంటి వాళ్ళకి కూడా అవగాహన వచ్చింది. ఏంది సరే ఏదన్నా న్యాయం చేయడానికి వస్తున్నాడేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏమి అమెరికాలో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. మేము నమ్మించినంత కాలం మోసపోతారు దద్దమ్మలు. నాయకుడు అంటే రాజకీయ నాయకులు, మేము చెప్తా ఉంటాం, వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ అన్ని పార్టీల్లో అట్లా లేదు. చిత్తశుద్ధితో పనిచేసే చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ ఈయనకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. బీసీల పట్ల ఎలాంటి ప్రేమ కూడా లేదు. ఆయన ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు పంచాయతీ ఎన్నికలు పెడుతున్నారు. ఇప్పుడు మరి అది పార్టీ పరంగా ఇస్తే తీసుకుంటే తప్పేంటి? అసలు పార్టీ పరంగా తీసుకునే సింబలే ఉండదు కదా అది. ఆయన పార్టీ పరంగా ఇచ్చేదేవుడు, తీసుకునేటోడు ఎవడు కదా. పార్టీ పరంగా ఆయన కాంగ్రెస్ గుర్తుంటుందా, బీజేపీ గుర్తుంటుందా, బీఆర్ఎస్ గుర్తుంటుందా? ఉండదు. లోకల్ బాడీ ఎలక్షన్ అది. ఇప్పుడు కూడా బీసీలను ఏదో ప్రభలో పెట్టి ఏదో మాయ మాటలు చెప్పి నేను మీ వెనుక ఉన్నా ఏదో కల్పిస్తున్నాను, ఏదో ఏదో అద్భుతం చేస్తున్నా, మీకు న్యాయం చేస్తున్నాను, ఆయన తిప్పుకోనికే చూస్తున్నాడు. ఇప్పుడు పూర్తి చైతన్యవంతులైనరు బీసీలు. ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారు ఆయన సుదీర్ఘంగా ఇంకోటి మేము కూడా చదువుకునే రోజుల్లో 1995లో ఆ రోజుల్లో నల్గొండ కానీ లేకుంటే కరీంనగర్ నుంచి కానీ కొంతమంది విద్యార్థులు స్కాలర్షిప్స్ లేక వదిలేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మేము కూడా చదువుకునే రోజుల్లో మేము అన్నద గారి దగ్గర పోతే ఆయన ఒక్కరోజు ధర్నా చేస్తే సెక్రటరియట్ కాడ 5,000 మంది లాయర్లకు వచ్చింది స్కాలర్షిప్. మేమంతా ఆయన పుణ్యాన్ని చదువుకున్నాం కాబట్టి మాకు అభిమానం ఉంది. మేము కాదు, నిన్న ఈవినింగ్ కూడా డాక్టర్ మల్లికార్జున్ అన్నీ వచ్చిండు. 95 బ్యాచ్ మెడికల్లో అప్పుడు ఉండేది రెండు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, గాంధీ మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఎన్నో వందల కేసీఆర్ గారు వచ్చినాక డిస్ట్రిక్ట్ కోర్టు మెడికల్ కాలేజ్ వచ్చింది. అది వేరే విషయం. ఆ రోజుల్లో కూడా బీసీలకి 80 సీట్లు వచ్చేది ఉంటే అదేదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం తోటి ఓసీలకే 80 సీట్లు కేటాయించిందంట. ఈ పిల్లలందరూ పోయి అడిగితే అన్న జీవోని క్యాన్సిల్ చేపిస్తే 80 మంది డాక్టర్లు ఆ రోజు బీసీలకు 1995లో అయినరు. వాళ్ళందరూ నిన్న వచ్చి అన్నకు పూర్తి సంఘీభావం తెలిపినారు. అన్న మీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లుగా ఇప్పుడు ఈఎస్ఐలో కానీ ఈఎన్టీలో కానీ డాక్టర్లు ఉన్నాళ్ళు, మీకోసం అభిమానంతో ప్రతి సండే రోజు మీకు ఎక్కడ మీటింగ్ ఉన్నా మేము వస్తామని అన్నాం. అదే గ్రూప్లో మేము కూడా ఆయన ఆ రోజు ఇచ్చిన స్కాలర్షిప్ తోటి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అయినాం, అడిషనల్ పీపీగా అయినాం, ఎమ్మెల్యే ఎంపీ కోర్టు చేసినంత ఆయన అప్పుడు ఆ రోజు భిక్ష పెట్టినందుకే ఆ విశ్వాసంతో ఆయన సుదీర్ఘంగా 50 సంవత్సరాలు పోరాడితే ఈరోజు ₹1 వచ్చిందంటే ఆయన కష్టం ఉంది. ఆయన ఉస్మానియాలో గోల్డ్ మెడలిస్టు, ఆయన ఎంపీలో గోల్డ్ మెడలిస్టు, ఆయన గ్రూప్ 2లో జాబ్ వచ్చింది, తర్వాత బ్యాంక్స్లో జాబ్లు వచ్చినాయి. అవన్నీ పక్కకు పెట్టేసి బీసీల కోసం దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో ఈ బీసీలకు న్యాయం చేయాలని సుదీర్ఘంగా పోరాడుతూ ఉన్నాడు. ఆయనకి ఈరోజు మనం
రేపు రాబోయే రోజుల్లో 100% బీసీలకి రిజర్వేషన్ రాక తప్పదు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అంతవరకు ఈ ఉద్యమం ఆగదు. ఈరోజు కృష్ణయ్య అన్న అంటే ఒక బీసీల పక్షాన ఈరోజు వేలాది లక్షలాది మంది విద్యార్థులు ఆయన స్కాలర్షిప్ తీసుకొని చదువుకున్నారు. మేము ఒక ప్రణాళిక తయారు చేసినాం. ఆయన ఆ రోజుల్లో చేసిన సేవలు వేలాది ధర్నాలు చేశారు. రైట్.